భర్త: రాత్రి భోజనంలో మా ఆవిడ ఆవకాయ వడ్డించింది. తింటూ ఇలా అన్నాను, ఇదేంటి ఆవకాయ రుచి ఇలా ఉంది, నువ్వు పెట్టిందేనా అని. భార్య: అడుక్కొచ్చిన ఆవకాయ ఇంకెలా ఉంటుంది, తినండి. భర్త: అడుక్కు రావడం ఏంటే అన్నాను. భార్య: ఎప్పుడో మే నెలలో పెట్టిన ఆవకాయ సెప్టెంబర్ దాకా ఉంటుందా, జాడీలో అడుక్కు రాకుండా. పేషెంట్ బంధువు: ఆపరేషన్ కంటికి అయితే చేతులకు ఈ బ్యాండేజ్ ఏంటి. నర్స్: వాట్సాప్ వాడకుండా అండి. భగవంతుడు: నీ ప్రార్థనలు నన్ను కదిలించేశాయి, నీకు ఏం కావాలో కోరుకో నాయనా. భక్తుడు: అమెరికా ఇండియాకి మధ్య ఒక రోడ్డు వేయాలి స్వామి. భగవంతుడు: అది అసాధ్యం నాయనా, వివిధ దేశాలపై నుంచి సముద్రాల మీదుగా రోడ్డు వేయడం సాధ్యం కాదు, కనుక ఇంకేదైనా సరే కోరుకో. భక్తుడు: అయితే దయచేసి నేనేం చెప్పినా నా మాట నా భార్య వినేటట్లు చేయండి స్వామి. భగవంతుడు: ఇంతకీ సింగిల్ రోడ్ కావాలా, డబుల్ రోడ్ కావాలా, చెప్పు నాయనా. టీవీలో వచ్చే యాడ్స్లో అమ్మలు పిల్లల బట్టలు ఎంత మురిగ్గా ఉన్నా నవ్వుతూ ఉతుకుతారు. అప్పట్లో మా అమ్మ అయితే ముందు నన్ను ఉతికి అప్పుడు బట్టల్ని ఉతికేది. అప్పలరాజు: సార్, నాకు రోజు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, వాళ్ళపై కేసు పెట్టాలి. పోలీస్: అలాగే, ఇంతకీ ఎవరు బెదిరిస్తున్నారు, ఏమని భయపెడుతున్నారు. అప్పలరాజు: ఏముంది, మీ ప్లాన్ గడువు మరో వారం రోజుల్లో ముగిసిపోతుంది అని మొదలుపెట్టి రోజు ఫోన్లు మెసేజ్లతో ప్రశాంతంగా నిద్రపోకుండా చేస్తున్నారు మొబైల్ కంపెనీ వాళ్ళు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.